హలో గైస్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. మళ్ళీ ఒక కొత్త వ్లాగ్కి స్వాగతం అప్ప దొరా. సో ఈ వ్లాగ్లో ఏం చేయబోతున్నామంటే, ఇప్పుడు కొత్తగా లాంచ్ అయిన ఐఫోన్ 17 Pro Max అయితే తీసుకోబోతున్నాం 1 TBది. సో ఈ వ్లాగ్లో మీకు లాస్ట్ వరకు చూస్తే నేను తీసుకుంటున్నానా వేరే ఎవరైనా తీసుకుంటున్నారా ఐఫోన్ 17 Pro Max అనేది తెలుస్తుంది. సో ఈ వ్లాగ్ని లాస్ట్ వరకు అయితే వాచింగ్ అయితే చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్త వస్తే మర్చిపోకుండా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి అప్ప దొరా. ఇప్పుడే జర్నీ అయితే స్టార్ట్ చేసినాం. ఐఫోన్ 17 Pro Max తీసుకోవడానికి హైదరాబాద్కి అయితే వెళ్తున్నాం. మాది నారాయణపేట్ డిస్టిక్ కొడంగల్ కాన్స్టిట్యున్సీ కాబట్టి హైదరాబాద్ ఒక 150 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. టోటల్ గా 6 మెంబర్స్ అయితే వెళ్తున్నాం. ముందల ఇద్దరు, మధ్యలో ఫ్యామిలీ ఉంది. మేము వెనకాల అయితే కూర్చున్నాం. అలా వెళ్తూ 150 కిలోమీటర్స్ కాబట్టి కసక్కిన బ్రేక్ కొడితే బండి ఆగింది. మా ముగ్గురులో ఐఫోన్ ఎవరు తీసుకుంటున్నారు అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేయండి. అప్పటి వరకు గెస్ట్ చేసి కామెంట్ అయితే చేయండి. సో ఇప్పుడైతే ఛాయ్కి అయితే ఆపినాం. జరసేపు ఛాయ్ తాగి మళ్ళా జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం. బాల్చందర్ అని అయితే ఛాయ్ తాగుతుండు. మీరు ఇట్లా జర్నీ చేసేటప్పుడు కొంచెం సేపు యాసరికి వస్తే జర ఛాయ్ తాగి రిలాక్స్ కాండి అప్ప దొరా. బాగుంది ఛాయ్, చాలా బాగుంది. సో ఏ ఊరిది? మన్నెగూడకు వచ్చి ఇక్కడ ఛాయ్ తాగండి, బాగుంటుంది. టేస్ట్ చాలా బాగుంది. సో గైస్, మనం హైదరాబాద్కి అయితే వచ్చేసినాం. ఇప్పుడు బాల్చందర్ అన్నకి వాళ్ళ రిలేటివ్స్ అనేది ఒక ఫంక్షన్కి ఇన్వైట్ చేసిర్రు. సో ఇప్పుడు ఫంక్షన్కి అయితే వెళ్తున్నాం. సో మీకు బాల్చందర్ అన్న తెలియదు కాబట్టి, బాల్చందర్ అన్న మన ఊర్లో పెద్ద బిజినెస్ మ్యాన్ అనమాట. బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్, గోల్డ్ మ్యాన్ అనమాట. సో మీరు ఒకవేళ మన ఊరికి వచ్చి గోల్డ్ కొంటే, కిలో బంగారం కొంటేనంటే తులం వెండి ఫ్రీ అయితే ఇస్తాడు. ఇస్తావలేదన్నా? ఓకే, అన్న ఇస్తాడంట. ఒకసారి వచ్చేసేయండి. సో అట్లే ఇంకో పని ఉంది మనకు హైదరాబాద్లోనే. మన ఓన్లీ ఎక్కడ పవన్ అంటే ఆ పవన్ కాదు, ఈ పవన్ కళ్యాణ్ కాదు, నార్మల్గా మన పవన్. సో ఇతనిది ఏమైందంటే మొబైల్ డిస్ప్లే వలిగిపోయింది. సో తన డిస్ప్లే ఇట్లా వేసుకోవాలి. సో కొత్త ఫోన్నే తీసుకోవచ్చు, కానీ మనోడు ఏం చేస్తుందంటే ఇల్లు కడుతున్నాను అనమాట. సో ఇల్లు కాడ ఏమైనా అమౌంట్ అక్కడిక్కడ అవుతుంది కాబట్టి ఎందుకు తర్వాత చూసుకుందాం, ఇప్పటి పూర్తికి డిస్ప్లే వేసుకొని నడిపించుకుందాం అన్నట్టు తన ఆలోచన. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫంక్షన్కి వెళ్ళిపోయి జర మంచిగా తినేసి వెళ్ళిపోదాం. గైస్, నిజం చెప్పాలంటే మేము ఫంక్షన్కి అండ్ వేరే పని మీద అయితే వచ్చినాం. ప్రిపేర్ అయితే రాలేదు, ఐఫోనే తీసుకోవాలనేసి. సో చూద్దాం, ఒకవేళ కుదిరితే తీసుకుందాం, లేదంటే లేదన్నట్లు వచ్చినాం. ఇప్పుడే తినకం అయిపోయింది. ఫ్యామిలీతో వచ్చినాం కాబట్టి ఈ కార్ అయితే ఎక్స్చేంజ్ చేస్తున్నాం. ఈ కార్ ఎక్స్చేంజ్ చేసి చిన్న కార్ అయితే తీసుకొని వెళ్తున్నాం సిటీలోకి. సో మనం ఎక్కడికి వెళ్తున్నామంటే ఆప్రానిక్స్ లేదా క్రోమాకి అయితే వెళ్తాం. క్రోమా లేదా వేరే ఇక్కడ ఏదైనా సరే. ఐఫోన్ 17 Pro Max అయితే ఈరోజు తీసుకోవాల్సిందే. ఎందుకంటే నాకు ఫుల్ ఎక్సైటింగ్గా ఉంది. ఎందుకంటే నేను ఎన్నడూ వాడలే. ఏది వాడుతున్నావు అప్ప ఇప్పుడు వ్లాగ్ కోసం అంటే రియల్మీ 11 Pro Plus అయితే వాడుతున్నా. ఈ క్వాలిటీ ఎట్లుందో ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు పవన్ పని మీదకి అయితే వెళ్తున్నాం. డిస్ప్లే వలిగిపోయిందంట అని చెప్పినా కదా, ఓప్పో కేర్ సెంటర్కి అయితే వెళ్తున్నాం. అట్లనే బాల్చందర్ అని అయితే మధ్యలో అయితే దిగిపోతాడు, ఎందుకంటే అతను మార్కెట్కి అయితే వెళ్తాడు కాబట్టి. అలా చక్కగా ముందరికెళ్ళి కసక్కున బ్రేక్ కొడితే వచ్చేసింది మార్కెట్. బాయ్ అన్నా, బాయ్. హైదరాబాద్కి వస్తే అసలు టైమింగే అర్థం కాదు. అసలు ఎప్పుడు పొద్దు అవుతుందా, ఎప్పుడు సాయంత్రం అవుతుందా, అసలు కన్ఫ్యూజ్. అసలు ట్రాఫిక్లోనే అంత టైం అయిపోతుంది. ఓప్పో సర్వీస్ సెంటర్కి అయితే వచ్చేసినాం. కాకపోతే పవన్ ప్లాన్ అయితే ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే మేము లేట్ అయ్యి వచ్చినాం. చెప్పినా కదా, ట్రాఫిక్లో టైమింగ్ అర్థమే కాదు. అసలు ఎలా వెళ్ళిపోతుంది అంటే టైము అసలు కన్ఫ్యూజ్, అసలు హైలైట్ అసలు. సో లేట్ అయింది కాబట్టి అతని సర్వీస్ సెంటర్ ఎవరైతే సర్వీస్ చేస్తాడో అతను వెళ్ళిపోయింది, అతని టైం వెళ్ళిపోయింది. మీరు మార్నింగ్ రండి అంటే అయితే వాళ్ళు చెప్తున్నారు. మళ్ళీ 150 కిలోమీటర్స్ రావాలంటే కష్టమే. ఆప్రానిక్స్కి అయితే వచ్చేసినాం మనము. ఉదయం తెల్లవారుజామున 11 గంటలకు వెళ్తే ఇప్పుడు 6 అవుతుంది. 6 గంటలకైతే ముట్టినాము. మన పవన్ ప్లానింగ్ అయితే అట్టర్ ఫ్లాప్ అయింది. ఇప్పుడు మనది అట్టర్ ఫ్లాప్ అవుతుందా సక్సెస్ అవుతుందా తెలియదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఈ ఆప్ట్రానిక్స్ ఎక్కడ అంటే జూబ్లీ హిల్స్ లో. బయట అసలు డెమో పీస్లు ఇట్లా లేవు, అంటే క్రోమాలో లేదా డిజిటల్ అక్కడెక్కడైతే లేవు. సో ఇక్కడ ఐఫోన్ 17 Pro Max అయితే డెమో పీస్లు అయితే కనిపించినాయి. బయట ఓన్లీ 17 Air అయితే ఉన్నాయి. 17 Pro Max 1 TBది ఉందన్నారు. మస్తు దిల్ ఖుష్ అయింది, పక్కా తీసుకోవాలనేసి ఫిక్స్ అయినా. జరసేపు ఆ డెమో పీస్ అయితే మస్తు గెలికినా. అసలు నేను జీవితంలో ఒక్కసారికి ఇట్లా ఐఫోన్ వాడలే, ఓన్లీ ఆండ్రాయిడ్ వాడినా. ఇప్పుడైతే iOS కి అయితే షిఫ్ట్ అవుతున్నా. వాళ్ళేమో సర్వర్ డౌన్ ఉంది, మాది బిల్లింగ్ ప్రాబ్లం అవుతుంది, బిల్లింగ్ అవుతలేదంటని చెప్పారు. నేను డిసప్పాయింట్ అయినా. మళ్ళీ రేపు గిట్ల అవుతాం అనుకున్నా, కానీ మళ్ళీ కొంచెం ఒక 10-20 మినిట్స్ తర్వాత వాళ్ళు మళ్ళీ బిల్లింగ్ అవుతుంది అనేసి అయితే చెప్పారు. పైసలు అయితే ఇచ్చేసిన. దీనికి 1,90,000 అయితే అయ్యింది 1 TBది కాబట్టి. సో గైస్, ఐఫోన్ 17 Pro Max అయితే తీసుకుందాం 1 TBది.
వన్ టీవీది ఐఫోన్ 17 Pro Max అయితే తీసుకున్నాం. బ్లూ కలర్ అయితే తీసుకున్నా, నేను వైట్ తీసుకుందాం అనుకున్నా. ఎందుకంటే ఆరెంజ్ అండ్ బ్లూకి ఆ పైన కలర్ అయితే పోతుంది, ఏమైనా గీకినా ఏమైనా స్క్రాచ్ పడినా సరే కలర్ పోతుంది అన్నారు. సో అట్లనేసి వైట్ తీసుకుందాం అనుకున్నా, కాకపోతే వైట్ లేదు, లేకపోతేనంటే ఆరెంజ్ తీసుకుందాం అనుకున్నా, ఆరెంజ్ లేదు, బ్లూ కలర్ అయితే ఉంది. ఏదో ఒకటిలే అనేసిగా ఆరెంజ్ కలర్ అయితే బ్లూ కలర్ అయితే తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు దీన్ని అన్బాక్స్ అయితే చేయబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మైక్ ఏం చేద్దామంటే మనం ఇక్కడ పెట్టుకున్నాం. ఏమవుతుందంటే దాని ఇట్లా సింపేటప్పుడు సౌండ్ వస్తుంది, అది హైలైట్ ఉంటుంది. ఓకేనా? సో సీల్ అయితే ఓపెన్ చేస్తున్నాం. ఇది నేను చూడలా, ఏమైందిరా? A few moments later. గవన్నీ కాదు, నువ్వు నన్ను లవ్ చేస్తావా లేదా గది ఒక్కటే చెప్పు నాకు. అరే నీ అబ్బా. అన్బాక్సింగ్ వీడియో సమీర్ బ్రో టెక్ యూట్యూబ్ ఛానల్లో వస్తుంది, దాంట్లో చూడండి అప్ప దొరా.